మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని జై శ్రీరామ్ నగర్ కాలనీలో విశ్వబ్రహ్మణ నూతన క్యాలెండర్ను ఆ సంఘ అధ్యక్షులు లక్కుంట్ల రుద్రాచారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానందులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి మాట్లాడుతూ, జవహర్నగర్లో సుమారు 5,000 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్నాయని, వారంతా రోజు రోజుకు కులవృత్తులను కోల్పోతూ పనులు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్నగర్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో 5 ఎకరాల స్థలాన్ని విశ్వబ్రాహ్మణుల స్మాల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయిస్తూ తీర్మానం చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ను కోరారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు కుతాటి సాయి కుమార్, చింతల ప్రేమలత శ్రీనివాస్, మనమయ సంఘం ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములుచారి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శంకరాచారి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భాషపల్లి రమేష్ చారి, కాప్రా మండల అధ్యక్షులు మారోజు రమేష్ బాబుచారి, జవహర్నగర్ విశ్వబ్రాహ్మణ కమిటీ అధ్యక్షులు మారోజు సోమాచారి, జై శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షులు ఒంటెద్దు వెంకటేష్ వంశీరాజ్, సలహాదారు పడకంటి శంకరాచార్యతో పాటు వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు వాళ్ళు అండ్ కోటేశ్వర గారు తలుచుకుంటే అయిపోతుంది. మనం వాళ్ళని 10 రోజులలో గట్టిగా పట్టుకుంటే ఏదో ఒక జాగా చూపిస్తారు. మనం కరెక్ట్గా పోయి అక్కడ మనం ఏదన్నా కొంచెం 5 ఎకరాలు అంటే ఎవడియ్యాడు, అది మనం కూడా, ఎందుకంటే ఎక్కడికక్కడ కబ్జాలు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు చిన్న చిన్న కోరికలు అడుగుతున్నారు. మేము కూడా రాష్ట్ర లెవెల్ ప్రయత్నం చేస్తున్నాము. మరి మా ఉప్పలు కూడా మాకు 5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది, 5 ఎకరాల భూమి కూడా ఇచ్చింది మేడం. ఇక్కడ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి మా శంకరాచారి గారు మరి మా తమ్ముడు చక్కగా చెప్పారు. మీరు ఇప్పుడు మీ తీర్మానం చేయండి, గవర్నమెంట్కి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తాం. మరి ఎంపీ గారు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా వెళ్తుంటాం మేడం. మేము మరి పిసిసి ప్రెసిడెంట్ కూడా మాకు దగ్గర క్లోజ్ చాలా. మీరు ఇక్కడ తీర్మానం చేసి పంపితే మేము మా వాళ్ళు 5 ఎకరాలు అడుగుతారు. మరి అక్కడ మేము కూడా ప్రయత్నం చేస్తాం మేడం. మరి మీ డిప్యూటీ మేయర్ గారు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు విశ్వబ్రాహ్మణులు మరి ఎక్కువ మెజార్టీ, ఎందుకంటే ఈ జంట నగరంలోనే ఎక్కువ, బాలాజీ నగరంలో పరిసర ప్రాంతంలో విశ్వబ్రాహ్మణులు ఉంటారు. వారికి మరి మీ చల్లని చూపు ఉండాలని చెప్పి మరి ఇప్పుడే గౌరవ కార్పొరేటర్ గారు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. మీరు తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించండి. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యొక్క దగ్గర ఏరియాలో 100-200 గజాలంటే మా కార్పొరేటర్ కానీ మేము కానీ ఏదైనా సరౌండింగ్లు ఎక్కడన్నా ఉన్నట్టయితే చూసి మీ యొక్క కుల సంఘానికి చేయగలుగుతాం. కానీ ఇప్పుడు గణేష్ అన్న చెప్పినట్టుగా మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోండి, పెద్ద ఎత్తున మీరు దానికి పెట్టుకుంటే మా మేయర్ కూడా దానికి అటాచ్గా లెటర్ ఇస్తుంది. మేము కూడా మా లోకల్ జంగయ్య యాదవ్ కానీ, సుధిరెడ్డి గారి వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఉంటాయి. కానీ మేము కూడా వాళ్ళతోటి మీదికి పంపిస్తే రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన, ఎందుకంటే అప్పటి నుంచి మాకు ఆయన గురించి తెలిసి ప్రతి దగ్గర నేను వస్తాను కాబట్టి మీరు అక్కడ దాన్ని చేసుకొని చేయించుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క సహకారాలు మీరు ఈ 10 డేస్లో చేసినట్టయితే ఆ లెటర్ మేము పెట్టడం జరుగుతుంది. మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము. వాళ్ళ మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ సభ్యులకు, ఎక్కడ చూసినా కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 8 సంఘాలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టుగా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని, అదేవిధంగా మీ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తానని, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.